ఏపీని మోసం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో భావ సారూప్యత ఉన్న లౌకికవాద శక్తులతో కలిసి పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. బీజేపీతో జట్టు కట్టే పార్టీలను ఓడించడానికి రెడీ అవ్వాలని టీడీపీ నిర్ణయించుకుంది. 2014 ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీతో టీడీపీ చేతులు కలిపింది. కానీ 6 నెలల్లోనే ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వం ఏమిటో తెలిసిపోయింది. ఉమ్మడి రాజధానిలో ఏపీ హక్కులను కాపాడేందుకు కేంద్రం ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎప్పుడూ తెలంగాణకే మద్దతు పలికారు మోడీ. ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలను గురించి ఎన్డీఏపై ఒత్తిడి తెచ్చినప్పటికీ మోడీ స్పందించలేదు. ఆయన ఢిల్లీకి ప్రభు అయినట్లు, మిగతా మిత్రులు సామంతులైనట్లు వ్యవహరించారు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రానికే పరిమితం చేసిన పోరాటాన్ని జాతీయ స్థాయికి విస్తరించాలని, ఇందుకోసం లౌకికవాద పార్టీలన్నీ కలుపుకోవాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఢిల్లీలో రైతుల ఆందోళన, రాఫెల్ కుంభకోణం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు వంటి అంశాల కారణంగా కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోయింది. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి నేతలతో మాట్లాడి కార్యాచరణ సిద్ధం చేయాలని టీడీపీ అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు కేంద్రంలో బీజేపీ వ్యతిరేకంగా పోరాడే శక్తులన్నిటికీ భరోసా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీతో కలిసి పనిచేస్తోంది. అందువల్లనే అంతర్గతంగా చర్చలు జరిగి ముందస్తు ఎన్నికలకు తెరలేపారు. బీజేపీతో సంబంధాలు పెట్టుకున్న కేసీఆర్ భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. బీజేపీతో సంబంధాల వల్లే తెలంగాణలో కేసీఆర్ తెలుగుదేశాన్ని ఫినిష్ చేయాలని చూశారు. తెలుగు వాళ్లకు నష్టం చేయాలని చూస్తే కర్ణాటక ఎన్నికల్లో ఒక్క పిలుపిస్తే బీజేపీ తెలుగు వాళ్ళు షాక్ ఇచ్చారని, అందుకే చంద్రబాబు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని తెలుగు నేతలు భావిస్తున్నారు. ఈ దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది.